15 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిరట. రద్దు చేసే అవకాశం ఉందట. 15 lakhs. ఎవరు వీళ్ళంతా? ఈ కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కానందునే వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డులు ఆ మధ్య ఈ కేవైసీ అంటే ఈ బయోమెట్రిక్ అంటే మీరేనా కాదా అని మీరు ఎంట్రీ చేసుకోవాలి వెళ్ళి. సో ఈ కేవైసీ చేయనందుకు ఎవరెవరైతే చేయలేదో వాళ్ళందరి కార్డు రద్దు చేస్తున్నారట. మరి మీరు ఏం చేయాలంటే మేము ఈ అన్ని కార్డ్స్ రద్దు చేస్తున్నాం అని మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా, ప్రజలకు మరొకసారి అప్పీల్ చేయాలా. మీరు ఇంకా ఎవరైనా వేరే వేరే కారణాల చేత ఈ కేవైసీ నమోదు చేయలేకపోతే మీరు అవసరమైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్పాలి. లేదు మీరు ఇమీడియట్గా వచ్చి ఆ ఈ కేవైసీ ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్పాలి. సరే గతంలోనే చెప్పారు, టైం కూడా ఇచ్చినట్టున్నారు. సరే అప్పటికి కూడా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు ఆ 15 లక్షల రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారట. వారందరినీ అనర్హులుగా గుర్తించారట. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డుదారుల్లో సుమారు 15 లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వారి కార్డులు రద్దు చేయబోతున్నది. అర్హులైన వారికి కొత్త కార్డులు జారీ చేయబోతున్నది. ఇందుకోసం అక్టోబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా ఇప్పుడు ఒకవేళ మీరు ఈ దరఖాస్తులు ఈ రద్దయిన వాళ్ళు కూడా పెట్టుకుంటే వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఇవ్వండి. అయితే 89,96,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయట. మొత్తం రాష్ట్ర జనాభా 3,83,00,000 జనాభాలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు. ప్రభుత్వం దరఖాస్తుదారుడికి అర్హతలను పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి తెల్ల కార్డుదారుడు కుటుంబ సభ్యులందరితో కలిసి బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ 6 నెలల పాటు కొనసాగి ఈ ఏడాది మార్చిలో ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కాలే. ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడమో మరే ఇతర కారణాలతోనో వీరు ఈ కేవైసీకి హాజరు కాలేదు. దీంతో దాదాపుగా 15 లక్షల కార్డులు అనర్హుల పేరిట ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ కార్డులన్నింటినీ రద్దు చేయబోతున్నారు. వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వం పైన అదనపు భారం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏటా పెరిగిపోయిన కార్డులు, తెల్ల రేషన్ కార్డుల జారీ అంశం రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి ఎన్నికల్లో రేషన్ కార్డుల అంశాన్ని ప్రధాన పార్టీలు ప్రస్తావిస్తూ ఉంటాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా గత ప్రభుత్వం హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో తెల్ల కార్డులు జారీ చేసింది. అంటే మనోడు 7 ఎలక్షన్లు ఉంటే ఆడ చేసిండు, ఎలక్షన్ లేని దగ్గర గాలికి వదిలేసిండు. చివరగా 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 3,60,000 కొత్త కార్డులు జారీ చేశారు. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 89,96,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేసుకునేందుకు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేశారు. గత కొన్నేళ్ల నుంచి ఇలా వచ్చిన దరఖాస్తులు దాదాపు 12 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించబోతున్న నేపథ్యంలో ఇకపైన రేషన్ కార్డుల జారీలో పగడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నదట. కార్డు జారీ చేశాక అనర్హులు అని తేలితే దాన్ని రద్దు చేయడం కంటే ప్రారంభంలోనే అర్హులను గుర్తించాలని యోచిస్తున్నది. ఇందుకోసం కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉన్నది. సిటిజన్ 360 పేరుతో పౌరుల వివరాలను గత ప్రభుత్వం సేకరించింది. ఇందులో ప్రతి పౌరుడి ఆధార్తో అనుసంధానమైన వివరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇదే సాఫ్ట్వేర్ను తెల్ల రేషన్ కార్డుల జారీలో అర్హులను గుర్తించేందుకు ఉపయోగించాలని భావిస్తున్నది. ఇప్పటికీ రాష్ట్రంలోని అందరూ తహసీల్దార్ల వద్ద ఈ సమాచారం అందుబాటులో ఉన్నది. వారికి సిటిజన్ 360 సాఫ్ట్వేర్ లాగిన్ వివరాలు 3 నెలల క్రితమే అందించింది. దీని ద్వారా రేషన్ కార్డుదారులకు అర్హులైన వారిని తహసీల్దార్లు గుర్తించబోతున్నారు. ఆధార్తో ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్తో పాటు ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలన్నీ అనుసంధానమై ఉన్నందున వాటి ఆధారంగా దరఖాస్తులు పరిశీలించబోతున్నారు. ఇందులో అనర్హులుగా తేలిన వారిని పక్కన పెట్టి అర్హులకు మాత్రమే కార్డును జారీ చేయబోతున్నారు. మనం కూడా అదే చెప్తున్నాం, ఏంటంటే అర్హులకు మాత్రమే ఇవ్వాలి, అర్హులకు మాత్రమే ఇవ్వండి. ఆ దొడ్డు బియ్యం ఇవ్వకండి, ఎవ్వరు తినరది. 10 రూపాయల చొప్పున లోకల్గా ఉన్న వ్యాపారులు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం 30-40 కొట్టున్నది. ఎఫ్సిఐ ద్వారా రకరకాల డబ్బులన్నీ దాని ద్వారా అవుతున్నాయి. చివరికి కస్టమర్ అవి తింటలేరు, అమ్ముకుంటున్నారు. సరే ఎవరో ఒకరు పేద ప్రజలు తింటున్నారు అనుకోండి. మరి అదే సన్నబియ్యం కనుక ఇవ్వగలిగితే మీ రేషన్ షాపుల ద్వారా
అర్హులను గుర్తించి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి గుర్తించి ఆ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చి సన్నబియ్యం వాళ్ళకి ఇస్తే వాళ్ళు 3 పూటలా తినగలుగుతారు. అదే బియ్యాన్ని తినగలుగుతారు. మళ్ళీ 10 రూపాయలకు అమ్ముకొని బయట 60 రూపాయల బియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మీరు ఇచ్చే బియ్యం తింటారు. అండ్ దాంతోపాటు అర్హులని గుర్తించి పేదలైన నిరుపేదలైన అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చి బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి దయచేసి రేషన్ కార్డులు ఇవ్వకండి. వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉండాలో వాళ్ళకే ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వెళ్ళే ఉచిత పథకం పేదలకి నిరుపేదలకే చెందాలి. అర్హులైన వాళ్ళు ఒక్కరు అనర్హులుగా గుర్తించబడ్డా అది ప్రమాదం ఈ సమాజానికి. వాళ్ళు నష్టపోతారు. ఎవరో అనర్హులకు ఇస్తారు. మీరు ఇప్పుడు రుణమాఫీ కూడా ఇంత చేసిరు కదా, అనర్హులు చాలామందికి పోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి సో మేమేమంటున్నామంటే ఒక్క అర్హుడికి కూడా పథకం అందకుండా పోవద్దు. ఒక్క అనర్హుడికి కూడా పథకం రాకుండా చూడాలి. సో ఆ దిశగా ప్రయత్నం చేసి మీరు కేవలం బియ్యమే కాదు, షుగర్ కానీ, చింతపండు కానీ, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఆ పేదలు మంచిగా బతకగలుగుతారు.